హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన స్మార్ట్ గైడ్. వినాయక చవితి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి గణేష్ చతుర్థిగా కూడా పిలిచే ఈ పండగ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలోనే ఎక్కువ మంది జరుపుకునే పండగల్లో ఒకటి. పవిత్రతకు, విజయానికి మారుపేరైన వినాయకుడిని భక్తితో పూజించే రోజు ఇది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించడానికి ముందుగా గణపతి పూజ చేయడం మనకు అలవాటు. అలా ప్రమదగణాలకు అధిపతి అయిన ప్రథమదేవత వినాయకుడిని పూజించేందుకు ఈ రోజు ప్రత్యేకం. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు అంటే, భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు ఈ పండగను జరుపుకుంటారు. వినాయకుడి జన్మదినంగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు వినాయక చవితి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి, ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహాశివుడిని దాచుకుంటాడు. కొన్ని రోజులకు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు సహాయం కోరగా, ఆయన బ్రహ్మ సాయంతో నందిని తీసుకుని గంగరెద్దులను ఆడించేవారిగా వెళ్లి గంగరెద్దును గజాసురుడి ముందు ఆడిస్తారు. దానికి తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దీంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా, తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని శివుడిని బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుడి వస్త్రంగా ధరించమని కోరుకొని మరణించాడు. శివుడి రాక గురించి విన్న పార్వతీదేవి చాలా సంతోషించి, భర్త రాక సందర్భంగా అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవరినీ రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడినే ఎదుర్కోగా, ఆయన కోపంతో బిడ్డ శిరస్సును ఖండించి లోపలికి వెళ్లాడు. అప్పటికే స్నానం ముగించుకుని అలంకరించుకున్న పార్వతీదేవి భర్తను చూసి సంతోషించి ఆయనతో మాట్లాడింది. కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా, శివుడికి అతడు తమ బిడ్డ అని పార్వతీదేవి చెబుతుంది. శివుడు బాధతో గజాసురుడి తలను ఆ పిల్లవాడికి అతికించి అతడిని బతికించాడు. గజముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు. అతడి వాహనం అనింద్యుడు అనే ఎలుక. కొన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఓ దేవుడిని ప్రసాదించమని కోరగా, ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా, వెంటనే కుమారస్వామి నెమలి వాహనమెక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సబబేనా అని అడగ్గా, తండ్రి అతడికో తరుణోపాయం చెప్పాడు. ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా, మంత్రపఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్లిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు వంటివన్నీ సమర్పించారు. వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకుని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కాని చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్టపగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీదేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్లందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుడిని చూసిన ఋషిపత్నులు తమ భర్తల దగ్గర అపనిందలకు గురవుతారు. ఋషులు
దేవతలు ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకి విన్నవించగా ఆయన అంతా తెలుసుకొని ఋషులకు తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించడంతో పాటు వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత దేవతలందరి విన్నపం మేరకు పార్వతి తన శాప విమోచనాన్ని ప్రకటిస్తుంది. ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెబుతుంది. దీంతో దేవతలంతా సంతోషిస్తారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thanks for watching.